నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు సెఫాలజిస్ట్, రాజకీయ విశ్లేషకులు ఇంద్రనీల్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ఇంద్రనీల్ రెడ్డి. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నా సార్. సరే, ఏంటి అసలు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రత్యేకంగా తమిళనాడు ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద చాలా ఇంపాక్ట్ చూపినాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ఎలాంటి రాజకీయ అవగాహన లేనటువంటి టీవీకే పార్టీ స్థాపించినటువంటి విజయ్ గారు అక్కడ దాదాపు 105 స్థానాలు సంపాదించి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ గారు కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి వారి నియోజకవర్గం నుంచి. అసలు ఎలా సాధ్యమైంది? తమిళనాడు రాజకీయాల ప్రభావం ఏపీ రాజకీయాల మీద ఏ మేరకు పడుతుంది సార్? ఫస్ట్ తమిళనాడులో విజయ్ గెలుపు కారణాలు మాట్లాడదాం. తర్వాత విజయ్ గెలుపు వలన ఎస్పెషల్లీ మనం ఓపెన్గా మాట్లాడుకుంటాం. ఈ ప్రెజర్ అనేది పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ కేడర్ నుంచి ఉంటుంది. అంతేగాని ఎవరు ఎన్ని సంబరాలు చేసుకున్నా, ఏ పార్టీ వాళ్ళు ఎంత ట్రోల్ చేసినా అల్టిమేట్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెజర్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచే ఉంటుంది. ఎందుకంటే ఆయన నీకన్నా జూనియర్, ఇండస్ట్రీలో నీకు ఎక్కువ క్రేజ్ ఉంది, నువ్వు సొంతంగా రాలేకపోయావు, పార్టీ నిర్మాణం చేయలేకపోయావు, అతను చూసి అంటే కాస్త ఈర్ష్య, జలసి అని అనుకోవచ్చు, ఆక్రోశం కూడా ఉండొచ్చు. మనం అలా ఎందుకు అవ్వలేదని నేను వీటిని కూడా కన్సిడర్ చేయండి సార్. కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం విత్ ప్రూఫ్. అంటే నేను చెప్పే ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే చెప్తారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ టీవీకే పార్టీ గురించి మాట్లాడుకుందాం సార్. తమిళనాడులో ఎప్పుడైతే జయలలిత గారు మరణించారో అన్నాడీఎంకేలో ఒక రకమైన సంక్షోభం ఏర్పడింది. ఇది వాస్తవం. సో పళనిస్వామి గారు అవ్వచ్చు, పన్నీర్ సెల్వం గారు కావచ్చు, ముఖ్యమంత్రులుగా వ్యవహరించినప్పటికీ ఒక ఫేస్ వాల్యూ, ఒక లీడర్షిప్ని కంటిన్యూ చేయడానికి ఎవరూ లేకుండా పోయారు. కుటుంబ కలహాలు, చంద్రకళ గారు అవ్వచ్చు, వాళ్ళ కుటుంబంలో కొంతమంది విభేదించి బయటకు వెళ్ళటం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏమైపోయింది అంటే అన్నాడీఎంకేలో సంక్షోభం వచ్చిన తర్వాత ఒక పక్క డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండగా, మీరు కానీ గత 20-30 ఏళ్ళుగా చూసుకుంటే ఒక్కసారి మాత్రమే అన్నాడీఎంకే 2 టర్మ్స్ కంటిన్యూగా గెలిచారు. కానీ జనరల్గా ఏమైంది అంటే టర్మ్ టు టర్మ్ అధికారం మారింది. మారటం కూడా ఎలా మారిద్ది అంటే అపోజిషన్లో ఉండే వాళ్ళకి 2-3 సీట్లు ఇచ్చే అంత దారుణంగా మారిన పరిస్థితులు చూసాం. అవును. సో డిఎంకే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అవ్వచ్చు, అన్నాడీఎంకేలో ఉన్న సంక్షోభం అవ్వచ్చు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గానో, ఒక కొత్త పార్టీగానో మనం స్టార్ట్ చేసేటప్పుడు రైట్ టైంలో ఎంట్రీ అనేది చాలా ముఖ్యం. అవును. విజయ్ ఫస్ట్ సక్సెస్ ఎక్కడ ఉందంటే రైట్ టైం ఎంట్రీ ఇచ్చారు. అంటే వాక్యూమ్ ఉన్నప్పుడు ఒక పక్క అధికారంలో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది, అది క్యాష్ చేసుకునే పరిస్థితి లేక సంక్షోభంలో ఉన్న అన్నాడీఎంకే ఉంది. ఆ టైంలో రావటం అనేది ఫస్ట్ పాజిటివ్ అతనికి. రెండోది ఏమైంది అంటే సిద్ధాంతాలు, భావస్వారూప్యత అనేది ఏదైనా పార్టీకి చాలా ఇంపార్టెంట్ సార్. మన పార్టీ ఒకటి పెట్టినప్పుడు ఆ పార్టీ ఎజెండా ఏంటి, మన సిద్ధాంతాలు ఏంటి, దీనికి కట్టుబడి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అయినా దానికే స్టిక్ అయి ఉండాలి. అవును. అలా సిద్ధాంతాలు, భావస్వారూప్యతలు లేకుండా కేవలం అధికారంలో రావటానికి మాత్రమే పొత్తులు పెట్టుకున్న సందర్భం ఈ టర్మ్ మనము అన్నాడీఎంకే కూటమిలోనూ చూసాము, డిఎంకే కూటమిలోనూ చూసాం. అవును. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో ట్రావెల్ చేసిన వ్యక్తి పన్నీర్ సెల్వం వచ్చి డిఎంకేలో కలవటం అనేది బీజేపీ భావస్వారూప్యతకి డిఎంకేకి ఎంత వైరుధ్యం ఉంది సార్? అవును. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏమో సనాతన ధర్మం, వీళ్ళు సనాతన ధర్మాన్ని వైరస్తో పోల్చినటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే మరి ఒక వ్యక్తి అక్కడ పడ్డ ఓట్లను ఇక్కడికి ఎలా తీసుకురాగలడు? ఆ భావస్వారూప్యత లేని పార్టీకి నువ్వు వెళ్ళావు, నీతో పాటు ఓటు రావాలి కదా, రాదు కదా. అలాగే విజయకాంత్ గారు పెట్టిన పార్టీ గతంలో అన్నాడీఎంకేతో ట్రావెల్ చేసి ఈ టర్మ్ మళ్ళీ డిఎంకేలోకి వచ్చారు. అంటే నీకు భావస్వారూప్యత లేనప్పుడు నువ్వు వస్తావేమో కానీ నీ వెనక ఓట్లు రావు. దీనికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ 2018 తెలంగాణ ఎలక్షన్ తీసుకోండి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన టీడీపీ కాంగ్రెస్తో పొత్తులో వెళ్ళటం వల్ల తెలంగాణలో కాంగ్రెస్ డిపాజిట్ లేకుండా పోయినాయి. అవును. అప్పట్లో చాలామంది మీకు గుర్తుండాలి, ఏమని టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే గౌరవప్రదమైన సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి అనే వాదన చాలా వినపడింది. 2018లో జరిగిన 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిఎంకేతో విడిపోయిన దినకర్ పెట్టిన పార్టీ అన్నాడీఎంకే. అంటే ఇప్పుడు డిఎంకేలో విడిపోయిన నీ భావజాలము, నీ క్యాడర్ బేస్ ఏంటి? డిఎంకే నుంచి వచ్చిన వాళ్ళే కదా నిన్ను అభిమానించేవాళ్ళు. నువ్వు వెళ్ళి అన్నాడీఎంకేలో కలిస్తే క్యాడర్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? సో భావజాలము, ఎజెండా, పార్టీ ఎజెండా అవ్వచ్చు, లేదు అంటే సిద్ధాంతాలు అవ్వచ్చు, వీటితో సంబంధం లేకుండా అధికారమే ప్రాధాన్యత కింద పొత్తులు పెట్టుకోవటం కూడా వాళ్ళు 2 పార్టీలు డ్యామేజ్ జరిగింది, డిఎంకేకి అన్నాడీఎంకేకి. ఇంకొక పాజిటివ్ ఏమైంది టీవీకి,
ఈ రెండు పార్టీలు కూడా జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాయి, ఒకళ్ళు కాంగ్రెస్తో, ఇంకొకళ్ళు బీజేపీతో. అలాంటి సందర్భంలో వాక్యూమ్ ఉన్న టైంలో ఇన్ని ఇష్యూస్ నడుస్తున్నప్పుడు స్టేట్లో ఇంకొక పార్టీ వచ్చి మేము వీటన్నిటికీ విరుద్ధంగా 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తాము, మేము కేంద్ర పార్టీలతో పొత్తు పెట్టుకోము, ఎవరితో పొత్తు పెట్టుకోము అని చెప్పేసరికి అంటే రాష్ట్ర ప్రయోజనాలను నిలబెట్టగలిగే పార్టీ ఇదే అని ప్రజలు విశ్వసించడానికి ఇంకొక కారణమైంది. అవును, మీకు తమిళనాడులో ద్రవిడ అనే ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. అవును, రెండు పార్టీలు ద్రవిడతో వెళ్తున్నప్పుడు ద్రవిడ కంటే మించి తమిళం పేరుతో వెళ్ళాడు ఆయన. తమిళ ఫీలింగ్ ఎలా ఉంటుందో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 2011 సెన్సెస్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 42 లక్షల మంది ఓటర్లు వాళ్ళ మాతృభాష తెలుగు అని ప్రకటించుకున్నారు. ఓటర్లో ప్రజలు వాటెవర్, సెన్సెస్ కాబట్టి ప్రజలే ఉంటారు. కానీ తమిళనాడులో తెలుగు ప్రజలు సైతం, తెలుగు మాతృభాష ఉన్నవాళ్ళు సైతం తమిళే మాట్లాడతారు, ముస్లింలు సైతం తమిళే మాట్లాడతారు, ఖురాను, బైబిల్, భగవద్గీత కూడా తమిళ్లోనే ఉంటాయి అక్కడ. ఓకే, అంత తమిళి భావం ఉన్నప్పుడు వాళ్ళు మీరు నోటీస్ చేసి ఉండొచ్చు, ఏదర్ ఇంగ్లీష్ ఆర్ తమిళ్ మేనిఫెస్టోలో అన్ని పార్టీలు పెట్టినాయి. సో తమిళ్ పెట్టి అంటే ద్రవిడని దాటి తమిళ్ అంటే తమిళ భాష మీద ఉన్న ఎమోషన్ ఇంకొంచెం క్యారీ చేయగలిగారు ఆయన. అవును, వీటిని మించి అసలు ఆయన గెలుపు కారణం ఏంటంటే అసాధ్యమైన ఒక మేనిఫెస్టో. అంటే ఈ మధ్య కాలంలో మీరు కానీ నోటీస్ చేస్తే అసలు ఫస్ట్ బీజేపీని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉచితాలకు మేము వ్యతిరేకం, అమలు కానీ హామీలు ఇవ్వడానికి మేము వ్యతిరేకం అని చెప్పిన బీజేపీ సైతం అలాంటి హామీలను ఇచ్చి అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాం మనం. ఎస్పెషల్లీ టీడీపీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తుకు వెళ్ళిన తర్వాత ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత బీజేపీ ఎన్ని రాష్ట్రాల ఎన్నికలు గెలిచిందో అన్ని రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టో కూడా ఉచితాలు, అలిమి కాని హామీల ప్రకటనలతోనే అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక రాష్ట్రంలో మేనిఫెస్టో చూస్తే ఇవన్నీ అమలు చేయటం సాధ్యం కాదు అని మనం భావిస్తుంటే అలా 10 రాష్ట్రాల అమలు చేయలేని మేనిఫెస్టోని ఒకే ఒక వ్యక్తి పెట్టుకొని వచ్చాడు టీవీకి. సో ఈ టర్మ్ ఏదో మేనిఫెస్టోతో గెలిచాడు, కానీ ఇప్పుడు ఈ అమలు చేయలేకపోవటం వల్ల వచ్చే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుందో ముందు రోజుల్లో మీరు చూద్దరు. సో ఆ మేనిఫెస్టోలో కీలకమైన కొన్ని అంశాలు నేను ప్రస్తావిస్తా, ఆడియన్స్ కూడా అర్థం చేసుకుంటారు. ఆ స్థాయిలో పెట్టాడు సార్ మేనిఫెస్టో. రుణమాఫీ పెట్టారు సార్, రైతు రుణమాఫీ పెట్టారు. ఎంత ఉంటే అంత. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 100%, 5 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 50%, ఎంత ఉంటే అంత రైతు రుణమాఫీ. రైతు కూలీలు, రైతు కౌలు చేసుకునే రైతులకు సైతం సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతులను గుర్తించడమే ఇప్పటి వరకు ఒక ప్రొసీజరల్గా చేస్తున్నా కూడా రైతు అంటే యాక్చువల్గా ల్యాండ్ ఉన్న రైతు వాళ్ళకి లెటర్ ఇవ్వడానికి ఆలోచిస్తున్న టైంలో ఇప్పటికీ కౌలు రైతులకే మనం న్యాయం చేయలేకపోతున్నాం. అవును, అలాంటిది రైతు కూలీలకు సైతం సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చెప్పారు. ఎంఎస్పి వరికైతే 3,500, చెరుకైతే 4,500 రూపాయలు ఎంఎస్పి చెప్పారు. వీటిని మించి ఇప్పుడు మన ఏపీలో ఏ విధంగా అయితే ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరికి మహిళకి 1,500 చెప్పారు కదా, ఆ 1,500 మహిళలకు చెబితేనే 1,50,000 కోట్ల బడ్జెట్ గెలిచిన తర్వాత చంద్రబాబు గారు ఇది అమలు చేయలేము, బడ్జెట్ ఖాళీ, ఏదన్నా ఉంటే నా చెవిలో చెప్పండి అని చెబుతున్నారు. అవును, ఈయన ఏకంగా 2,500 చెప్పారు. మన రాష్ట్రం కంటే పెద్ద రాష్ట్రం, మీరు గుర్తుపెట్టుకోండి, మన రాష్ట్రం కంటే రాష్ట్రము చాలా పెద్ద రాష్ట్రం, ఆర్థికంగా కూడా వనరులు ఉన్నటువంటి రాష్ట్రం. వనరులు ఉన్నాయి. ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పు కూడా ఉంది, వాళ్ళకు కూడా ఉంది మనతో పాటు. సో ఇప్పుడు 2,500 మహిళలకి నెల ఇస్తానని ఒక హామీ. పేదలు ఇది ఎలాంటి షరతులు లేకుండా అర్హులైనా అన్నాడు. అర్హులైన డీటెయిల్స్ ఇప్పుడు ఏం చెప్పరు కదా. మనకు కనుక చంద్రబాబు గారు 1,500 అన్నట్టు, 1,500 అంటే 2,500 చెప్పారు. 2,500 తరువాత పేదలు పెళ్లి చేసుకుంటే తులం బంగారము పట్టుచీర. ఈరోజు తులం బంగారం ఎంత ఉంది సార్? 1,60,000 పైన ఉంది. 1,50,000 అంటే దగ్గర పట్టుచీర అది కలిపి పెళ్లి చేసుకునే వాళ్ళకి 2 లక్షలు ఆర్థిక సహాయం. ఇది సాధ్యమేనా? అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అసలు పెళ్లి చేసుకునే వాళ్ళకి బంగారం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొనిపెట్టడమే కష్టం అవుతుంది, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి. ఇక్కడ తాపారా? ఇప్పుడు రకరకాల రాష్ట్రాల నుంచి ఉచిత బస్సు, అది అంతా అంటుకుంది అనుకోండి. 6 సిలిండర్లు, సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీ. అసలు గ్యాసే సంక్షోభంలో ఉంది ఉంది. 3 అంటేనే 3 నెలలు 9 నెలల దాకా వస్తాయి సార్. మీరు 6 సిలిండర్లు అనేది అంటే ఇక చూడండి, 25 లక్షలు ఆరోగ్యశ్రీ. 25 లక్షలు ఓకే సరే, అది యాక్సెప్టబుల్ సార్. హెల్త్కి సంబంధించింది కానీ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. నిరుద్యోగ వృత్తి అంటే గ్రాడ్యుయేట్లకు 4,000, పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి 2,000. 4,000. ఆ తర్వాత స్టైఫండ్, స్టూడెంట్స్కి స్టైఫండ్ ఇస్తారంట.
5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు గ్రామీణ ప్రాంతాలలో అరేంజ్ చేస్తారంట. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తే ఇప్పటికి మనం వాళ్ళకే ఎక్కువ ఇచ్చేసాం జాబులు, ప్రభుత్వం శాలరీలే వెళ్ళిపోతున్నాం, ఖజానా అంత ఖాళీ అని లబోదిబోమని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, 5 లక్షలు ప్రైవేటు దాంట్లో కల్పించి వాళ్ళకి స్టైఫండ్ ఇస్తారంట. మళ్ళీ కాదు సార్, ఇప్పుడు స్టైఫండ్ అంటే నార్మల్గా పిహెచ్డీ చేసే వాళ్ళకి స్టైఫండ్ వస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఇక మళ్ళీ అమ్మఒడిలాగా 15,000 ఎంతమంది ఉండి అంతమందికి స్కూల్ బిల్. అసలు చూడండి, ఇలాంటి మేనిఫెస్టో పెట్టుకొని అసలు ఇవన్నీ ఇందులో 20% కూడా చేసే అమలు చేసే కాదు కదా. లేదు కదా. మరి ఇప్పుడు అసలు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బెంగాల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. దీది ఏం చేసింది, లక్ష్మీ బండారు, అదే ఆడబిడ్డనిదే. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమి కొత్తగా ఏ పథకం తేలేదు సార్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్రీ బస్సు వేరే రాష్ట్రం నుంచి కాపీ కొట్టిందే. అన్న క్యాంటీన్లు, అమ్మ క్యాంటీన్లు, 3 సిలిండర్లు ఉత్తరాఖండ్లో ఇచ్చారు. ఆడబిడ్డనిది లక్ష్మీ బండారు నడుస్తుంది. లేదు అస్సాంలో అరుణోదయ ఏదో పథకం నడిచింది, మహిళా గౌరవ వేతనం అనుకుంటా. సో ప్రతి పథకం ఎక్కడో చోట నుంచి కాపీ కొట్టింది. బట్ అల్టిమేట్లీ నేనేమంటా అంటే, ఈ ఉచితాలు మేనిఫెస్టో ఇచ్చేది గెలవటం కోసం ఇస్తున్నారు, కానీ తర్వాత ఆ వ్యతిరేకతను ఎలా ఫేస్ చేస్తారు. మీకు పశ్చిమ బెంగాల్ దగ్గరికి వెళ్ళాం కదా, లక్ష్మీ బండార్ అని ఒక పథకం ఉంది. 2,20,00,000 మందికి ఇప్పటికే మహిళలకి 1,000 రూపాయలు నెలవారీ అకౌంట్లో పడిపోతాయి, డీబీటీ. దాన్ని గెలిస్తే ఇంకో 500 పెంచుతాము ఈ టర్మ్ అని చెప్పారు టీఎంసీ. బీజేపీ ఎంత చెప్పింది అనుకుంటున్నారు, 3,000. అబ్బో. నిరుద్యోగ భృతి 1,500 ఇస్తుంది దీది. బీజేపీ ఎంత చెప్పింది అనుకుంటున్నారు, 3,000. ఆవిడ డబ్బులు పెట్టినట్టున్నారు మేనిఫెస్టో. నెక్స్ట్ 10 లక్షల ఉద్యోగ కల్పన కల్పిస్తాను రాబోయే 5 ఏళ్లలో అన్నారు. బీజేపీ 10 లక్షల. బీజేపీ అని చెప్పింది అనుకుంటున్నారు, కోటి ఉద్యోగాలు కల్పిస్తారు. మరి బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో 1,000,000 ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమనండి. దేశం మొత్తం కూడా ఇచ్చిండ్రు. మొన్న బీహార్లో అదే హామీ. కాస్త దేశం మొత్తం కూడా ఇచ్చిండ్రు కదా. నేను ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్ చూసిన తర్వాత 5 రాష్ట్రాల మేనిఫెస్టోలు కంపేర్ చేస్తే గెలిచిన ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టోలో అత్యధిక ఉచితాలు ఇచ్చిన పార్టీయే గెలిచింది. ప్రజలు కూడా అలా అలవాటు పడిపోయినారు. ప్రజలను తప్పు పట్టలేం సార్, ఎలక్షన్ కమిషన్ తప్పు అంట. నేను వాళ్ళు మినిమం ఇది అమలు కానీ అంటే ఒక సొల్యూషను, ఎలక్షన్ కమిషను మీరు మేనిఫెస్టో ఇవ్వాలంటే మీ రాష్ట్ర బడ్జెట్ ఇది, మీ రాష్ట్ర రెవెన్యూ ఎంత, లోటు ఎంత ఉంది ప్రజెంట్, రాబోయే 5 ఏళ్లలో రెవెన్యూ ఒక 10% 20% గ్రాడ్యువల్గా పెరిగే దాన్ని కూడా కౌంట్ చేసుకొని మీరిచ్చే మేనిఫెస్టోని ఆ రెవెన్యూలో అంటే రెగ్యులర్ కావాల్సిన ఎక్స్పెండిచర్ని హ్యాండిల్ చేస్తూ మీరు ఇవ్వగలరా లేదా ప్రజెంటేషన్ అడగాలి కదా. అట్లీస్ట్ 70% మ్యాచ్ అయ్యే విధంగా మేనిఫెస్టో ఇచ్చిన వాళ్ళు అప్రూవ్ చేయమనండి. ఎలక్షన్ కమిషన్ దగ్గర అప్రూవల్ తెచ్చుకున్న మేనిఫెస్టోలనే ప్రజలకి ప్రచారం చేయమనండి. సో ఇట్లా బోగస్ మేనిఫెస్టోలు పెట్టుకొని అధికారం కోసం ముందు అలా చెప్పి అధికారంలో రావటం అలా వచ్చారని. ఇప్పుడు ఎలివేషన్స్ ఎలా ఉండి, పార్టీ పెట్టిన అతి తక్కువ టైంలో వచ్చేసిన విజయ్, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా వచ్చేసిన విజయ్, అసలు చెప్పిన హామీలు రేపు చేయగలరా? మరి అప్పుడేం మాట్లాడతారు, హామీలు గాలి కొదిలేసిన విజయ్ రేపు ఏమైనా బీజేపీ చేయగలదా అక్కడ బెంగాల్లో? అసలు ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇప్పుడు పుదుచ్చేరి ఉంది కదా, పుదుచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, గొప్పలు చెబుతున్నారు. మేనిఫెస్టో చూసారా మీరు? ఇంటర్మీడియట్లో మెరిట్ మార్క్స్ తెచ్చుకున్న పిల్లలందరికీ స్కూటర్లు కార్లు ఇచ్చేట్టు ఇంకా ఏం పథకాలు సార్ ఇవి? అంటే దేశాన్ని ఎటు తీసుకుపోతున్నాం మనం. స్కూటర్లు ఏమవసరం వాళ్ళకి, స్టూడెంట్స్కి, ఇంటర్మీడియట్ పిల్లలకి చదివే వాళ్ళకి అసలు బైక్లే వాడొద్దని కదా చెప్తున్నా. ఇంటర్మీడియట్ పాస్ అయ్యే వాళ్ళకి మెరిట్లో వస్తే స్కూటర్లు ఫ్రీ అంట. అది మేనిఫెస్టోనా? అంటే అది చూసి గెలిస్తే ఇప్పుడు అది గెలుపా? అస్సాంలో 3వ టర్మ్ గెలిచాము, మిగిలిన చోట ఏమో ఇప్పుడు వాళ్ళు బీజేపీ చెప్పేది ఏంటి అంటే, మేము 2 చోట్ల అధికారం ఉంటే దాన్ని రిటైన్ చేసుకున్నాము, మిగిలిన 3 చోట్ల అధికార ప్రభుత్వాలు కూలిపోయినాయి అంటున్నారు. అస్సాంలో ఈ ఎలక్షన్ కంటే ముందు డీలిమిటేషన్ జరిగింది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్ ఏ విధంగా అయితే అసెంబ్లీ స్థానాలు పెరగకుండా కేవలం అసెంబ్లీల సరిహద్దులు మార్చారో ఆ విధంగా మార్చడం వల్ల వాళ్ళకు అనుకూలంగా గెలిచే విధంగా మండలాలు యాడ్ చేసుకోవడం, డిలీట్ చేయడం వల్ల గెలిచారు. మరలా అక్కడ కూడా ఆడబిడ్డ నిధి టైప్లో మహిళా గౌరవ వేతనం అని అరుణోదయ పథకం నెలకి 1,200 ఇస్తారు. దానికి గ్యాస్ సబ్సిడీ 300 యాడ్ చేశారు, 1,500 ఇవ్వాలి. 42 లక్షల మంది మహిళలకి 4 నెలలుగా ఆ పథకం ఇవ్వకుండా డబ్బులు, 4 నెలల డబ్బులుకి ప్లస్ ఒక పండగ బోనస్ లాగా కలిపి 9,000 రూపాయలు ఒకేసారి ఎలక్షన్ ముందు వేశారు వాళ్ళకి. 42 లక్షల మందికి 4 నెలల పథకము ప్లస్ 3,000 కలిపి ఒకళ్ళు 9,000 వేశారు. దీన్ని మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఖండించదు? చాలా ఇది ఓట్లు కొనటం కాదా?
100%. బీహార్లో కూడా వాళ్ళు లేదే కదా 10,000 వేశారు కదా. మనం ఇప్పుడు పసుపు కుంకంతో కంపేర్ చేసాం. అవును. అసలు ఎలక్షన్ కమిషను మరి ఏం చేస్తున్నట్టు ఇలాంటి వాటి మీద చూడండి. అంటే నేనేమన్నానంటే ఎక్కడ ఎలక్షన్ తీసుకున్నా మేనిఫెస్టోలో అత్యధిక ఉచితాలు ఇచ్చి గెలవటం లాగే చూస్తున్నారు. ఇప్పుడు కమ్ బ్యాక్ టు ఏపీ రాజకీయాలకు ఇప్పుడు వద్దాం. ఏపీ రాజకీయాల్లో సైతం మేనిఫెస్టోనే గెలిపిస్తుంది. దీనికి మీరేమంటారు? 100%. మన విభజిత ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందుదంటే చాలా లెందీ స్టోరీ అయితే జెన్జెడ్డేగా రాజకీయాలు వాళ్ళకి ఎలాగో అంత ముందు కూడా ఐడియా ఉండదు కాబట్టి 2014 ఎలక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. 2014 ఎలక్షన్లో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీలు చెప్పటం వలన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇది చేయలేము, మనమున్న ఆర్థిక పరిస్థితులు చేయలేము అన్నారు. కానీ ఏమైంది? ప్రజలు ఏమయ్యారు? పార్టీ లేదు, ఏమి లేదు, ముందు నా కుటుంబం బాగుంటే చాలు, నాకున్న అప్పు పోతే బాగుంది అనుకున్నారు, ఓట్లేశారు. అది పూర్తి స్థాయిలో చేయలేకపోయారో వాట్ ఎవర్, తర్వాత ఆ పథకాన్ని వాళ్ళు మళ్ళీ కంటిన్యూగా చెప్పలేకపోయారు. 2019 ఎలక్షన్ తీసుకుందాం. ఇక్కడ స్ట్రాటజిస్టుల గురించి కూడా ఒకటి మాట్లాడాలి సార్. ఆ రోజున స్ట్రాటజిస్ట్ ఎవరు సార్ వైఎస్ఆర్సీపీకి? ప్రశాంత్ కిషోర్. ఒక బీహారీ, గుర్తుపెట్టుకోండి, ఒక బీహారీ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో కూడా గుర్తుపెట్టుకోండి. నిన్న టీవీకే కూడా ఒకప్పుడు ఐపాక్లో పనిచేసి బయటకు వచ్చిన సాహు అని, హీ ఈజ్ నాట్ తమిళియన్. ప్రశాంత్ కిషోర్ ఈజ్ నాట్ తెలుగు పర్సన్. అవునా? అవును. సో వాళ్ళకి సొంత రాష్ట్ర ప్రయోజనాలు ఏముంటాయి సార్? అవును. పక్క రాష్ట్రం ఉంటేంది పోతేంది. వాళ్ళు పేమెంట్ తీసుకోవడానికి వచ్చారు, వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు గెలిపించామని ప్రమోషన్ చేశారు, వేరే రాష్ట్రాల్లో వర్క్ తెచ్చుకున్నారు, సంపాదించుకున్నారు. ఇప్పుడు నాశనం అయింది ఎవరి జీవితం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాబోయే 2-3 తరాల జీవితాన్ని నాశనం చేసేళ్ళాడు ప్రశాంత్ కిషోర్. 1000 రూపాయలు ఉండేది సోషల్ పింఛను, వృద్ధాప్య పింఛను 1000 రూపాయలు ఉండేది 2014 to 19 1000-1200 వాట్ ఎవర్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం ప్రశాంత్ కిషోర్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ పథకం కావాలంటే ఆ పథకం అనౌన్స్ చేశాడు. 2000 ఉండేది అనుకుంటా, జగన్ గారు 3000 చెప్పాడు. చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రామిస్ ఏం చేశారంటే, నేను అధికారంలోకి వస్తే పెన్షన్ 2000 చేస్తా అని చేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి 2000 చేసేది ఏంది, నేనే చేస్తున్నా అని చంద్రబాబు గారు చేశారు 3 నెలల ముందు. 3-6 కరెక్ట్ గుర్తులేదు. ఆయన 2 అన్నారు కాబట్టి ఈయన పెంచుకుంటూ 3000 చేస్తా అని మళ్ళీ ఈయనతో ప్రామిస్ చేయించారు. ఓకే. సో 2019కి ముందు 1000 ఉన్న పెన్షను 2024 కరెక్ట్గా 5 సంవత్సరాలు సార్. మళ్ళీ అధికారంలో రావడం కోసం చంద్రబాబు ఏం చేశాడు? 3000ని 4000 చేస్తానని చెప్పాడు. 1000 ఎక్కడ ఉంది, 4000 ఎక్కడ ఉంది? 60 లక్షల మంది పెన్షనర్సు 4 రెట్ల భారం పెరిగితే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది? ఇంకా డెవలప్మెంట్స్ చేసుకోవాలంటే, ఇన్ఫ్రా డెవలప్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి చేసుకుంటాం? ఇంకేముంది, అప్పులే కదా. మరి ఈ తప్పు ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఎవరైతే స్ట్రాటజిస్టులు. మొన్న కూడా స్ట్రాటజిస్టే కదా, చంద్రబాబు వాళ్ళకి కూడా స్ట్రాటజిస్టే కదా పనిచేసింది. రాబిన్ శర్మనా వాళ్ళే కదా. అవును. అంటే వీళ్ళెవరూ కూడా నేనేమంటాను, తెలుగు వ్యక్తులు కాదు కదా. అవును. అలాగే ఇప్పుడు తమిళనాడు టీవీకే కొత్త సౌత్ స్టేట్స్లో జిఎస్డిపి ఉండి రెవెన్యూ ఉంది, 10 లక్షల కోట్ల అప్పు ఉండా కూడా కొత్త బెటర్గా ఉంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు టీవీకి అధికారంలోకి వచ్చింది, ఈ పథకాలు కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కంటే దారుణమైన ఆర్థిక పరిస్థితికి వెళ్తుంది. సో ఈ డెసిషన్ మేకర్స్ ఎవరు? దే ఆర్ నాట్ తమిళియన్, దే ఆర్ నాట్ తెలుగు పర్సన్. అంటే బయట నుంచి వచ్చే వ్యక్తుల యొక్క డెసిషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అంధకారానికి కారణమవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అదే ఒక తెలుగు పర్సన్ అయితే ఎంతైనా మన తెలుగు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అలాంటి డెసిషన్స్ అయితే గైడ్ చేయరు కదా. అవును. ఒక రైతు రుణమాఫీనే చేయలేని పరిస్థితిలో ఉంటే రైతు రుణమాఫీ ఆడబిడ్డ అనేది ఎన్ని పథకాలు సార్? అక్కడ నిరుద్యోగ వృత్తి ఎన్ని పథకాలు పెట్టాడు టీవీకే. అవును. సో ఆ విధంగా రాజకీయాల్లో గెలవాలనుకుంటే ఎవరైనా గెలుస్తారు. ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నారు చాలామంది, ఆయన గెలవలేదు, ఈయన గెలవలేదని. అలా గెలిచేటైతే వద్దంట నేను, అలాంటి గెలుపు వద్దని చెబుతాను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. 2014లో ఆయన ఏం చెప్పాడు? చంద్రబాబు చెబుతున్న మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడం కష్టమని చెప్పాడు. అవును. 2019లో గెలవడం కోసం వాట్ ఎవర్ రీజన్స్ ప్రశాంత్ కిషోర్ చెప్పాడో అసాధ్యమైన అన్ని పథకాలు ఏదో మేనిఫెస్టో ఇచ్చారు. కానీ ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళలాగా మనం అవ్వకూడదు అనే తరకి ఇవన్నీ ప్రూవ్ చేసుకున్నారు. కానీ వర్కులు చేసిన వాళ్ళకి బిల్లులు టైంకి ఇవ్వలేకపోయారు. ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంకా బెటర్గా చేయాలి అని ఆశపడ్డ వాళ్ళకి చేయలేకపోయారు, రోడ్లు కానీ కొన్ని. సో ఓవరాల్గా ఏమవుతుంది? ఆర్థిక భారం పడిందా లేదా అన్నెసరీ పథకాలతో? మేబీ ప్రూవ్ అని ఒక 95% నేను చేశాను ఇచ్చిన హామీల్లోని, బట్ ఎంత ఆర్థిక భారం పడింది? దాన్ని మించి మళ్ళీ ఇప్పుడు ఏమైంది? మేనిఫెస్టో మళ్ళీ చంద్రబాబు అనౌన్స్ చేసిన మేనిఫెస్టో
జగన్ గారు మళ్ళీ ఏం చెప్పారు, అవన్నీ అసాధ్యం అని చెప్పారు. ఇప్పటికి ఇచ్చిన సూపర్ 6 సూపర్ 7లో కూడా ఆడబిడ్డ నిధి ఇవ్వలేకపోయారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోయారు, 20 లక్షల ఉద్యోగం ఇవ్వలేకపోయారు, 50 సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ ఇవ్వలేకపోయారు. కానీ ప్రజలైతే మోసపోతున్నారు కదా. అవును. ఇక్కడ ప్రజలను తప్పు పట్టే బదులు ప్రజలు అంత స్టేట్ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసుకొని అనలైజ్ చేసుకునే అంత అంటే వాళ్ళ ఆర్థిక అవసరాలు ఉపాధి పనుల మీద తిరిగే ప్రజలను తప్పు పట్టలేం. అవును. నేనేమన్నా ఎలక్షన్ కమిషన్ షుడ్ కంట్రోల్ దీస్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టోస్. ఎలక్షన్ కమిషన్ చేయాలంటే చేయొచ్చు, అవును, చేయగలిగి. ఇప్పుడు బీజేపీ అలిమిగానే హామీలు ఇస్తుంటే ఇంకా లోకల్ పార్టీలు రీజనల్ పార్టీలు ఇంకా దారుణంగా ఇస్తాయి. అవును. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇది ఒక అడ్వాంటేజ్ సార్. అధికారంలో ఉన్న వాళ్ళు చెబితే ఏమైందంటే మొన్నటిదాకా ఎందుకు చేయలేదంటారు. అవును. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఏముంది, ముందు అనౌన్స్ చేసేద్దాం, గెలిచినప్పుడు చూసుకోవచ్చు. గెలవకపోతే మన హామీల గురించి మనం అధికారంలో రానప్పుడు మన హామీలు ఎవడు పట్టించుకుంటాడు. అధికారంలోకి వస్తే మనకు పవర్ వస్తే పవర్ ఎంజాయ్ చేయొచ్చు. సో నేనేమంటా అంటే ఈ టైప్ ఆఫ్ మేనిఫెస్టోలు పెట్టి గెలిచేటప్పుడు ఒకవేళ అది గెలుపు అనే బదులు అలా గెలవకపోవటమే మన రాష్ట్రానికి మంచిది అంటాను. ధన్యవాదాలు ఇంద్రనీల్ రెడ్డి గారు.